నేను వచ్చి 1 ఇయర్ అయింది, నేను వచ్చి 1.5 ఇయర్ అయింది. నువ్వు వచ్చి 1 ఇయర్ అవని, నువ్వు వచ్చి 2 ఇయర్స్ అవని, నువ్వు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నువ్వు పర్ఫెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి నువ్వు కష్టపడితేనే నీకు రిజల్ట్ వస్తుంది. మీరు మొదటి 5 ఇంటర్వ్యూలలో అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ అవ్వలేదు అనుకుందాం. అట్లీస్ట్ 6 నుంచి 10 ఇంటర్వ్యూలలో మీరు అటెండ్ అవుతున్న ఇంటర్వ్యూలో మీరు అప్డేట్ అవ్వాలి. అంటే ఫస్ట్ రౌండ్ కన్నా క్లియర్ అవ్వాలి. అంటే మీరు 5th to 10th ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ క్లియర్ అవుతుంది అంటే మీరు అప్డేట్ అవుతున్నట్టు. మీరు మొదటి ఇంటర్వ్యూలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో 10th ఇంటర్వ్యూలో కూడా మీరు అలాంటి పర్ఫార్మెన్స్, అంటే ఈవెన్ ద ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ అవ్వట్లేదు అంటే ఎక్కడో లోపం జరుగుతున్నట్టు, అంటే మీ ప్రిపరేషన్ సరిగ్గా జరగట్లేదని అర్థం చేసుకోవాలి. తర్వాత 11th to 15th ఇంటర్వ్యూ అట్లీస్ట్ సెకండ్ రౌండ్ని మీరు క్లియర్ చేయాలి. తర్వాత 16th to 20th ఇంటర్వ్యూ ఆటోమేటిక్గా యూ విల్ మూవ్ టు సెకండ్ రౌండ్ టు థర్డ్ రౌండ్. సో ఈ విధంగా ప్రతి 5 ఇంటర్వ్యూలలో మీ యొక్క పర్ఫార్మెన్స్లో మార్పు గమనించండి. మార్పు రావట్లేదు, మీరు 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, 15 అటెండ్ అయ్యారు, మీరు ఫస్ట్ రౌండ్లోనే ఫెయిల్ అవుతున్నారంటే మీరు ఖచ్చితంగా మీరు టఫ్ ఫైట్ ఇవ్వట్లని, మీరు కష్టపడట్లేదు. అలా కష్టపడినప్పుడు మీరు 100 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా మీకు జాబ్ రాదు. మీరు కనుక కరెక్ట్గా ప్రతి ఇంటర్వ్యూ టు ఇంటర్వ్యూ మీరు కరెక్ట్గా ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా మామూలుగా 15, 20, 25, 30 ఇన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరికైనా జాబ్ వస్తుంది.